100 ఘటనల్లో ఒక 2 ఘటనలకు వెళ్ళపోయినా ఇదిగో ఈ ఘటనలో రాలేదు, డబ్బులు రాలేదనా అని ట్రోలింగ్ చేస్తారు. అట్లాగే ఇవాళ మతోన్మాదం ఎంత పెచ్చరిల్లిందంటే ఈ మతం నెత్తినెక్కించుకున్న వాళ్ళు కూడా ఎక్కడన్నా కర్మగాలి ఒక ముస్లిం హిందూ అమ్మాయిని చేస్తే అదిగో మీరు రాలే అంటే మేము ఖండిస్తాం. ఇప్పుడు ఒక ఘటనలో 50 ప్రదర్శనలు ఉంటే ఈ ఘటనలో 20 ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి. కానీ 20 ప్రొటెస్టులు ఉన్నా వాళ్ళకి సరిపోవు. 100 ప్రొటెస్టులు చేయలేదు కాబట్టి మీకు నిజాయితీ లేదని మాట్లాడతారు. కానీ అదే హిందూ చేతిలో హిందూ చనిపోయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఒకడు గురుస్వామి అనే అతను కుక్కర్లో ఉడకబెట్టి ముక్కలు చేసి నానా రకాలుగా వాడు హింసించి చంపాడు. దాంట్లో కూడా నేను మాట్లాడలా, కానీ ఎవరు ట్రోల్ చేయలే. కానీ అదే అతను ముస్లిం హిందూ అనుకో ఇక వెంటనే పోస్టర్లు మొత్తం ఫేస్బుక్ నిండా ట్రోలింగ్ నడుస్తుంది. అంటే రోజు చాలామంది హిందూ స్త్రీలు హిందూ పురుషులతో చచ్చిపోతున్నారు, హింసను ఎదుర్కొంటున్నారు. అప్పుడు రాని ట్రోలింగ్ ఒకవేళ ముస్లిం యువకులు కనుక చేస్తే అది దేశంలో బెంగాల్లో జరుగు, ఢిల్లీలో జరుగు, బాంబేలో జరుగు, మా మీద ట్రోలింగ్ నడుస్తుంది. అంటే మా ఫోటోలు పెట్టేసి దేవిది నాది ఇట్లా కొంతమంది పెట్టి ఇక వాళ్ళని అడగండి అని మా నంబర్లు పెడతారు.